హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బాను ఇస్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే గనక మనం 7 వండర్స్లో ఒకటైన ఒక వండర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకైతే చాలా చాలా అయితే సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా వీడియోలు తీయడానికైతే కనుక చాలా బూస్టప్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే కనుక ఇంకా ఆటోలో దిగిపోవాలి. ఇక్కడ నుంచి అయితే కనుక బై వాక్ అయితే వెళ్ళాలన్నమాట. అసలు ఎక్కడికి వచ్చాము ఏంటి అని అనుకుంటున్నారా? చెప్పేస్తానండి. మిమ్మల్ని సస్పెన్స్లో అస్సలు పెట్టలేను. మనమైతే కనుక ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. సో నాకైతే ఫుల్ అయితే ఎగ్జైట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలా అని చెప్పేసి. చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసేయండి మీరు కూడా ఒకవేళ వస్తే. సో ఇంకా టికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ సో ఇలా అయితే వెళ్ళాలన్నమాట. మేమైతే కనుక 250 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. మీరు కూడా ఫస్ట్ టైం వస్తే కనుక 250 తీసుకోండి. ఎందుకంటే కనుక పైకి కూడా ఎలా ఉంటుందన్నమాట. 50 రూపీస్ తీసుకున్న వాళ్ళదైతే కనుక పైకి ఎలా ఉండదు. సో అందుకని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక కొంచెం 250 తీసుకోండి. అండ్ మీకు ఓకే అని అనుకుంటే కనుక ఒక గైడ్ని కూడా పెట్టుకోండి. సో మనకి ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి, అసలు ఏది ఎక్కడ ఉంది ఏంటన్నా కూడా చక్కగా చూపిస్తారు. ఇవైతే కనుక కవర్స్ అనమాట. బయట 10 రూపీస్కే. సో లోపల అయితే షూ మీద వేసేసుకోవాలి. సో ఇవి కూడా బయటే తీసేసుకోండి. ఇంకా మనమైతే కనుక లోపలికి వెళ్తున్నాము. సో 50 రూపీస్ వాళ్ళది ఒక లైన్లో ఉంటుంది, మనదైతే కనుక ఒక లైన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కూడా మొత్తం అంతా కూడా చెకింగ్ సెక్షన్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ మొత్తం కూడా మిషన్లో పెట్టేస్తారు. సో మొత్తం చెకింగ్ అయిపోయినాక వెళ్ళాలన్నమాట. సో ట్రైపాడ్ అస్సలు తీసుకెళ్ళనివ్వరు. ఒక చిన్న చాక్లెట్ కూడా ఉండదన్నమాట మనకి ఎల్లో అనమాట. అసలు ఏదైనా సరే ఇంకా మీరు మళ్ళీ ఒకవేళ తీసుకొచ్చినా వెనక్కి వెళ్ళి పెట్టేసేయాలి. సో మనమైతే గైడ్ని కూడా మాట్లాడుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం లోపలికైతే కనుక. సో మనకి మొత్తం అంతా కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఉందన్నమాట తాజ్మహల్. సో అంతా కూడా మనకి క్లియర్గా చాలా బాగా చెప్తూ ఉంటారనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే గైడ్ రిఫరెన్స్తోనే వెళ్తేనే మంచిదన్నమాట. సో కానీ అసలు అప్పుడప్పటివి చూస్తూ ఉంటుంటే నిజంగా చూడండి మీరు కూడా అసలు ఇప్పటి తాజ్మహల్కి అప్పటి తాజ్మహల్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అసలు నిజంగా అప్పట్లోనే ఇట్లా కట్టించారు అంటే కనుక చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదా. అసలు ఇంత ప్లానింగ్ ఎలా వచ్చింది, ఇంత బాగా కట్టించాలని ఎలా అనిపించిందా వాళ్ళకి. అసలు నిజంగా అప్పుడు వాళ్ళ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నిజంగా నాకైతే కనుక. సో చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ఇప్పుడు తాజ్మహల్ అనమాట ఇలాగా. సో చాలా బాగుంది కదా 2015లోది. సో ఒక్కొక్క ఇయర్ ఎలా దాన్ని డెవలప్ అయిందో కూడా మొత్తం అంతా కూడా పిక్చర్ రూపంలో మనకి ఇయర్తో సహా అంతా కూడా వేసి చూపించేస్తూ ఉన్నారనమాట ఫొటోస్ రూపంలో. సో ఆగ్రా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. మనం ఆగ్రా తర్వాత ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అని కూడా. సో ఇట్లా అయితే కనుక లోపలికి వెళ్ళాలి. ఒకప్పుడు ఇదంతా కూడా ఒక షాపింగ్లా ఉండేదన్నమాట, మీనా బజార్ అనమాట. సో ఇప్పుడైతే కనుక అయితే కనుక లేవు. సో ఇంకా వేలా పెట్టేశారనమాట. ఒకప్పుడు అయితే కనుక అదంతా కూడా మీనా బజారు. నిజంగా ఇదంతా ప్రేమకు చిహ్నం కదా తాజ్మహల్ అంటే. షాజహాను ముంతాజ్ కోసం కట్టించారు అప్పట్లో. అసలు బుక్స్లో తాజ్మహల్ పేరు వస్తే చాలు ఎంత బాగుండేదో. 22 ఇయర్స్ పట్టింది ఇది కట్టడానికి. అండ్ 20,000 మంది వర్కర్స్తో కట్టించారంట అసలు ఇది నిజంగా. దీని టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM అనమాట. సో ఇలా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ వచ్చేసి చిన్న రూమ్స్లా ఉన్నాయి కదా. ఇదంతా కూడా వర్కర్స్ స్టే చేయడానికి అనమాట. ఈ రూమ్స్ అన్నీ కూడా మొత్తం అయితే కనుక 210 రూమ్స్ అనమాట ఇవన్నీ కూడా అసలు. సో మనమైతే కనుక ఇంకొకటి విజిట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. మీరైతే కనుక ఖచ్చితంగా ఫోటో సెక్షన్ అయితే కనుక మాట్లాడుకోండి. ఎందుకంటే మన ఫోన్లో ఫొటోస్ తీసుకోవాలనుకుంటే కనుక అస్సలు తాజ్మహల్ దగ్గర ఒక బెంచ్ ఉంటుంది కదా, అస్సలు ఖాళీ ఉండదు. సో నా మాటిని ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్ని అయితే పెట్టుకోండి మీరైతే కనుక. వచ్చేసాం మన అందమైన ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ చూడడానికి అయితే లోపలికి వచ్చేసాం. నిజంగా ఆ మంచులో తాజ్మహల్ చూస్తుంటే చెప్పలేని అనుభూతి అనమాట. అసలు నిజంగా వర్ణించలేను నేనైతే కనుక. అసలు అలా చూస్తూ ఉండిపోయాను. మ్యాక్సిమం నేనైతే చాలా తక్కువ షూట్ చేశాను. ఎందుకంటే ఎంతసేపు అసలు దాన్ని చూడడమే సరిపోయింది నాకైతే కనుక. అసలు ఇంత బాగుంటుందా దగ్గరకు వచ్చి చూస్తే, ఇంత అందాన్ని మనం అసలు చూడలేకపోయాను అనమాట. సో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అసలు. సో ఇంకైతే కనుక మొత్తం అందరూ కూడా వ్యూ అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు.
చాలా షాజహాన్ ముంతాజ్ గెటప్‌లో వచ్చేసి అయితే ఫోటో సెక్షన్ గూడా పెట్టేసుకున్నారు. నిజంగా అస్సలు మిస్ అవ్వద్దు మీరైతే గనక వస్తే గనక. ఎందుకంటే అసల చాలా చాలా బావుంది. అసలు చాలా ఎర్లీ మార్నింగ్ రండి. అస్సలింక మర్చిపోలేరు ఆ అనుభూతినైతే గనక. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అయితే తాజ్‌మహల్ షేప్ అయితే గనక అంత ప్రాపర్‌గా అయితే చూయించలేననమాట. సో, దూరం నుంచి అయితే గనక చాలా బాగా కనిపిస్తూ ఉంది. ఇంక మనమెందుకు ఊరుకుంటాం, మనం గూడా మన స్టైల్‌లో మనకొచ్చిన ఫోటో సెక్షన్ అయితే చిన్నగా స్టార్ట్ చేసేసామనమాట. ఇక్కడ ఈ స్టేజ్ మీదే షాజహాన్ అయితే నుంచొని తాజ్‌మహల్‌కి ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే గనక చెప్పేవాడంట ఇక్కడ నుంచొని. ఎప్పుడొచ్చినా గూడా ఇక్కడి నుంచే అక్కడ ఎలా ఉంది, ఏంటి అనేది గూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళంట. సో, ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఈ బెంచ్ మీద ఫోటోస్ దిగడము. సో, తప్పకుండా మీరైతే మాత్రం మిస్ అవ్వద్దు. సో, మనమైతే గనక ఇంక పైకొచ్చేసాం. పైకొచ్చినాక ఖచ్చితంగా ఇక్కడైతే గనక మన షూ మీద ఈ కవర్స్ అయితే వేసుకోవాలనమాట. ఎందుకంటే ఇక్కడ ఏ చిన్న డస్ట్ గూడా పడనివ్వరనమాట. సో, అందుకని చాలా చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు అంతా కూడా అసల. సో, చెప్పాను కదా మీరు స్టార్టింగ్‌లో అక్కడ కిందే తీసేసుకోండి ఇంకా. పైకొచ్చినాకైతే ఇంక ఇలా ఏసేసుకొనైతే వెళ్ళాలి. తాజ్‌మహల్‌కి డస్ట్ పట్టినప్పుడల్లా కూడా అనమాట ఒక టైప్ ఆఫ్ మట్టి లైక్ ముల్తానీ మట్టి దాంతో అయితే గనక మొత్తం అంతా గూడా క్లీన్ చేస్తూ ఉంటారంట. చూడండి పైనుంచి వ్యూ అయితే గనక ఇంకా ఇలా ఉంది. మొత్తం అంతా కూడా చాలా బావుంది చూడటానికైతే గనక. 4 పిల్లర్స్ చుట్టూ ఉంటాయన్నమాట. ఇప్పుడే సన్‌రైజ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్క మంచు, ఒక పక్క సన్‌రైజ్ అనమాట. వావ్! అస్సలు మామూలుగా లేదు అసలు చూడ్డానికైతే గనక అసల. సో, ఇంకా మనమైతే గనక లోపలికైతే గనక ఎంటర్ అవుతున్నాము. మ్యాక్సిమం ట్రై చేద్దామనే అనుకుంటున్నాను ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి. ఎలా ఉంటుందో ఏమో మరి. సో, ఇంక మనమైతే గనక లోపలికెళ్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ పెట్టేశారు ఫోటోగ్రఫీ అస్సలు లేదు లోపల ఎలో అని చెప్పి. బట్ కానీ ట్రై చేద్దాం మనమైతే గనక. ఇవైతే గనక పెయింటింగ్స్ అస్సలు కాదనమాట. సో, స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవి చెక్కేటప్పుడు కూడా చాలా మందికి చాలా రక్తాలైతే చిందాయనమాట. సో, అంత కేర్‌ఫుల్‌గా అంత షార్ప్‌గా ఉంటాయంట ఇవైతే గనక. సో, అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడైతే గనక అసలు చాలా టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఏది కట్టుకున్నా అంత పెద్ద గొప్ప వింతగా ఉండదు. బట్ కానీ అసలు అప్పట్లో ఇంత ఆలోచించి, ఇంత బాగా కట్టారు అంటే గనక అసలు ఏం మాట్లాడాలో గూడా నాకు తెలియట్లేదు అసల. ప్రతి ఫ్లవర్ డిజైన్ చూస్తుంటే మతిపోతుంది అసల. చాలా అంటే చాలా బావుంది అసల. సో, ప్రతిదీ టచ్ చేసుకొని వెళ్తుంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్‌గా ఉందనమాట అసలు నాకైతే గనక. నిజంగా గైస్ అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనమైతే గనక లోపలికైతే గనక వెళ్ళేసి వచ్చేసాము. మ్యాక్సిమం చాలా ట్రై చేశాను ఎలా ఉందేమో అని. బట్ ఫోన్ తీస్తుంటే చాలు క్లోజ్ చేసేసేయమంటున్నారనమాట. సో, మొత్తానికి షాజహాన్, ముంతాజ్ సమాధులు అయితే చూసాము. అవి అయితే సమాధులు కాదు రిఫరెన్స్ కోసం పెట్టారు. సమాధులు ఇంకా అండర్ గ్రౌండ్‌లో ఉన్నాయన్నమాట. సో, మనకైతే గనక అక్కడికి ఎలో లేదు. ఇదంతా చూసారా యమునా నది. తాజ్‌మహల్ పక్కనే యమునా నది ఉంటుందనమాట. సో, యమునా నది వల్ల తాజ్‌మహల్ కింద శాండ్ మెత్తబడకుండా ఉండడం కోసం ఏంటంటే, చాలా పెద్ద పెద్ద స్టోన్స్ అండ్ కర్రలతో గూడా చాలా పగడ్బందీగా కట్టారనమాట. సో, ఎప్పుడు గూడా ఇంకా అది పాడవకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. సో, మొత్తం అంతా కూడా యమునా నది వ్యూ అయితే చాలా చాలా బావుంది. ఆగ్రా ఫోర్ట్ నుంచి షాజహాను తాజ్‌మహల్ దగ్గరికి రావడానికి ఒక అండర్ గ్రౌండ్ ఉండేదంట. బట్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంకా అండర్ గ్రౌండ్ అనేది లేదు. సో, ఇంక మొత్తం గూడా పైన వ్యూ అంతా గూడా ఇలా వచ్చేసుంది. సో, ఈ పిల్లర్స్ చూసారా? ఇది ఒక 2 స్టెప్స్ బయటే కట్టారనమాట ఈ పిల్లర్స్ అనేది. ఎందుకంటే ఎప్పుడైనా భూకంపం వచ్చినా కూడా ఇది తాజ్‌మహల్ మీద పడకుండా బయట సైడ్ పడేటట్టుగా కట్టారనమాట. సో, ఇంత బాగా అసలు ఎలా ఆలోచించారో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా పడినా అది కదిలినా గూడా తాజ్‌మహల్ మీద పడకుండా అటు సైడ్ పడేటట్టుగా పెట్టారనమాట ముందుగానే. ఒక కొన్ని స్టెప్స్ అయితే గనక అవతల వైపే కట్టారు. తాజ్‌మహల్ కట్టడానికి యూజ్ చేసిన ప్రతి ఒక్క వైట్ స్టోన్ గూడా, వైట్ మార్బుల్ కూడా రాజస్థాన్‌లోని మక్రానా సిటీ నుంచి అయితే గనక తీసుకొచ్చారనమాట. అప్పట్లో ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, అవి గానీ, ఇవి గానీ ఏమీ లేవు. అసలు ఎలా తెప్పించారో ఏమో గానీ చాలా గ్రేట్ కదా అసల. సో, మొత్తానికి అయితే గనక పైన వ్యూ అంతా గూడా ఇదనమాట అసల. సో, చూసారా పిల్లర్సు? దూరం నుంచి ఇవన్నీ మనకి చాలా సమానంగా ఉన్నట్టు కనిపిస్తాయి 4 పిల్లర్స్ గూడా. బట్ కానీ ఈక్వల్‌గా అయితే ఉండవనమాట. కొంచెం డిఫరెన్స్ అయితే గనక కనిపిస్తూ ఉంటాయి. సో, మొత్తానికైతే గనక ఇంకా పైన వ్యూ అంతా గూడా ఇదనమాట. ఇది గూడా మొత్తం మార్బులే. బట్ కానీ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఏంటంటే వచ్చినప్పుడు ఎప్పుడైనా జారి పడిపోతున్నారు అని చెప్పేసేసి వాళ్ళ గురించి ఆలోచించి
సో మార్బుల్ మీద ఇలా చెక్కతో అయితే గనక కొట్టారనమాట. సో చూసారా ఇక్కడ మార్బుల్ కనిపిస్తుంది. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా మార్బులే. కొంచెం ఆలోచించి ఏంటంటే ఇలా ఏర్పాటు చేశారనమాట వాళ్ళ గురించి. బయటకొచ్చేసినాక కవర్స్ అయితే ఇంక ఎలా పడేయాలనమాట. మొత్తానికైతే తాజ్‌మహల్ అయితే చూసేసాను. ప్రేమకు చిహ్నమైన మన తాజ్‌మహల్ అయితే చూసేసాను. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. సో మీరైతే గనక ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.